ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తానికి సృష్టికర్తవే ప్రభువా, మమ్మల్ని కూడా సృష్టించి నీ పోలికలో ప్రభువా నిర్మించి అయినా నీ జీవాన్ని మాలో పోసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఇంకా బ్రతకగలిగి ఉన్నామంటే నీ కృపా దేవా. గడ్డి మరి ప్రభా ఉదయము అయినా వికసించి పచ్చగా కనిపించి సాయంత్రానికి ఎండిపోయినట్టుగా ప్రభా అయినా మా జీవితాలు ఉన్నాయి ప్రభా. అంతలో మేము కనిపించి మాయమైపోయేవారు ప్రభా. చాలా చిన్నవి ప్రభా, అల్పమైనవి. ఈ లోకాన్ని అలాగే ఎంతోమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా. మళ్ళీ ఎన్నడూ తిరిగి రాలేనంతగా నీకు దూరమైన స్థితిలో ఉన్నారు ప్రభా. కానీ మాకైతే ఎంతో గొప్ప కృప చూపించి ఇంకా ఈ శరీరంతో బ్రతకడానికి నేను బ్రతికి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. మమ్మల్ని పవిత్రపరచండి. మా పాపాలకి నైనా క్షమాపణ దయచేయండి. నైనా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. మా మురికిని మీరు నైనా ప్రభు కడగండి తండ్రి. నీ కరుణా కటాక్షములు వాత్సల్యతను చూపించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యలోనికి రండి. మా హృదయాలను ఆత్మల్ని మీరు నడిపించండి నాయనా. మీరు నీకు ఇష్టమైన రీతిగా దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము తండ్రి. ఏదైనా మీరు బయలుపరిస్తే, ఏదైనా మీరు మాట్లాడితే మీ యొక్క నడిపింపును బట్టే మేము ఆనందించగలం దేవా. మీ సన్నిధిలో మాకు కావలసిన సంతోషాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా. అందుకే మీ సహాయాన్ని కోరుతున్నాము తండ్రి. అయిన దేవా, నీకు వందనాలు. నీ కుమారునిచ్చావు, నీ ఆత్మనిచ్చావు. అయినా నీ కటాక్షము కరుణ మా మీద ఉంచండి. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి, నువ్వు ఇచ్చే మాటలు మేము తీసుకోవడానికి మాకు సహాయం చేయండి. సమయం అంతా దీవెనకరంగా చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము, జ్ఞానము అతిశయము నా బలము. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. అపవిత్రమై పాపముతోనే జీవించుచుండగా మరణము నరకము మరి దగ్గరాయే నన్ను చంపివేయగను. అపవిత్రమై పాపముతోనే జీవించుచుండగా మరణము నరకము మరి దగ్గరాయే నన్ను చంపివేయగను. ప్రేమ క్షమాపణ విమోచనాదనం, ప్రేమ క్షమాపణ విమోచనాదనం.
ఇచ్చితివే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. నీ ఆజ్ఞ మీరి అతిక్రమము చేసి వెలివేయబడినాను, శ్రమ వేదన కష్టాదుఃఖము నన్ను చేరి బాధించెను. నీ ఆజ్ఞ మీరి అతిక్రమము చేసి వెలివేయబడినాను, శ్రమ వేదన కష్టాదుఃఖము నన్ను చేరి బాధించెను. మధ్యవర్తివై ద్వేషము తొలగించి, మధ్యవర్తివై ద్వేషము తొలగించి, తండ్రితో హలో 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 మధ్యవర్తివై ద్వేషము తొలగించి, మధ్యవర్తివై ద్వేషము తొలగించి, తండ్రితో నన్ను ఏకం చేసితివే, తండ్రితో నన్ను ఏకం చేసితివే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. పరలోక రాజ్యము మాకుందని బోధించినావు నీవు, సంఘానికి శిరస్సు నీవే, మము అవయవములుగా చేశావు. పరలోక రాజ్యం మాకుందని బోధించినావు నీవు, సంఘానికి శిరస్సు నీవే, మము అవయవములుగా చేశావు. క్రొత్త నిబంధన మాతో చేసి, క్రొత్త నిబంధన మాతో చేసి, తిరిగి వస్తానని మాట ఇచ్చితివే, తిరిగి వస్తానని మాట ఇచ్చితివే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము, జ్ఞానము అతిశయము నా బలము, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే, నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే.
అలాగే ఇంకో పాట పాడుకుందాం. అలిసిన వారికి బలము ఆదరణ ఇచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని బలమును కలిగించువాడు ఆయనే. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. సదాయనలో నిత్యం ఆనందించేదం, సదాయనలో నిత్యం ఆనందించేదం. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. పిడికిటిలో జలము ఉంచినాడు, జేనతో ఆకాశం కొలచినాడు. పిడికిటిలో జలము ఉంచినాడు, జేనతో ఆకాశం కొలచినాడు. ఊహకు మించి అద్భుత కార్యములు చూపగలడు తన శక్తంతటితో. ఊహకు మించి అద్భుత కార్యములు చూపగలడు తన శక్తంతటితో. చేదు బ్రతుకును మధురముగా మార్చువాడు, చేదు బ్రతుకును మధురముగా మార్చువాడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. మన్నుని కొల పాత్రలో పర్వతములు త్రాసులో తూచినాడు. మన్నుని కొల పాత్రలో పర్వతములు త్రాసులో తూచినాడు. లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములు చేయగలడు మన జీవితములో. లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములు చేయగలడు మన జీవితములో. చీకటి బ్రతుకులో వెలుగును ఇచ్చువాడు, చీకటి బ్రతుకులో వెలుగును ఇచ్చువాడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. రాజులను లేకుండా చేయున్, న్యాయాధిపతులను
మార్చివేయున్, రాజులను లేకుండా చేయున్, న్యాయాధిపతులను మార్చివేయున్, వివరించలేనివి వర్ణన కందని మహగొప్ప కార్యములు మనకై చేయును. వివరించలేనివి వర్ణన కందని మహగొప్ప కార్యములు మనకై చేయును. నిరాశ బ్రతుకులో ఆశలు నింపువాడు, నిరాశ బ్రతుకులో ఆశలు నింపువాడు, బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. సదాయనలో నిత్యం ఆనందింతుము, సదాయనలో నిత్యం ఆనందింతుము. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. వాక్యాన్ని చదువుకుందాం, దేవుణ్ణి ఆరాధించడానికి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 3వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములో ఒప్పుకందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఈ కీర్తన దావీదు గారే రాశారు, మనకు పైన కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన విషయాన్ని కీర్తనలో చెప్పాడు. దేవా, నా దోషాన్ని కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకొంటిని. యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నిజంగా దేవుడు మనకి ఎలాంటి దేవుడు అంటే, దావీదు అంటున్నాడు, పాపం చేయకుండా ఎవరు ఉండరు ఈ భూమి మీద, దోషాలు చేయకుండా ఎవరు ఉండరు, తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే, దావీదు గారు అంటున్నారు, దేవా, నా దోషాన్ని నేను కప్పిపెట్టుకోకుండా నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను. నీ సన్నిధిలో నా అతిక్రమాన్ని ఒప్పుకుందాము అనుకున్నాను. నువ్వు నా పాప దోషాన్ని పరిహరించావు.
దావీదు మరి ఈ కీర్తన ఎప్పుడు రాశాడో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ దావీదు జీవితంలో కొన్ని పెద్ద తప్పులు చేశాడు. దావీదు అంత మంచివాడైనా సరే ఒక లోకంలో ఉన్న వ్యక్తి కంటే ఘోరమైన తప్పులు చేశాడు. ఒక 2 విషయాలు. అందులో మొట్టమొదటిది, ఒకసారి స్నానం చేస్తుంటే ఒక స్త్రీ కనిపిస్తే ఆమెను తీసుకొని రావడం, ఆమెతో పాపం చేయడం. ఆమె వేరే వాళ్ళకు భార్య. తీరా ఆమె ప్రెగ్నెంట్ అయింది. భర్త ఏమో సైన్యంలో ఉన్నాడు. ఇది తెలిస్తే దావీదు పరువు ఎక్కడ పోయిద్ది అని పాపం ఆ వ్యక్తిని ఇంటికి పిలిపించి భార్య దగ్గరికి పోయేటట్టు చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి పోలే. యుద్ధం జరుగుతుంటే నేను భార్య దగ్గరికి ఇంటికి పోయి పడుకోవడానికి ఇది టైమా అని దావీదునే అడుగుతాడు. ఇట్లనే అడిగాడు. అయితే సర్లే అని ఒక చీటీ రాసి ఈ వ్యక్తిని ముందు పెట్టి ఆ యుద్ధం బలంగా జరిగేటట్టు ఉంచేటట్టు, చంపబడేటట్టు లెటర్ రాసి ఆ వ్యక్తి చేతికే ఇచ్చి పంపించాడు. కానీ ఆ వ్యక్తి చదవల. ఆ వ్యక్తి వెళ్ళి సైన్యాధిపతికి ఇస్తే ఈ వ్యక్తిని, అంటే ఈమె భర్తని ఆ ముందు పెట్టి చచ్చిపోయేటట్టు చేశాడు. అంటే ఒక వ్యభిచారం చేశాడు, ఒక నరహంతకుడు. భార్యతో తప్పు చేయడమే కాకుండా ఆ తప్పును కప్పుకోవాలనుకున్నాడు. కప్పుకోవడమే కాకుండా భర్తను చంపించాడు. తెలుసా? బహుశా దావీదు అలాంటి అనుభవాల గుండా వెళ్ళాడు కాబట్టే ఈ మాట అనగలిగాడు. నా దోషాన్ని కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకొంటిని. నీ సన్నిధిలో నా అతిక్రమాన్ని ఒప్పుకొందును అనుకున్నాను. ఎందుకంటే ఇది ఎంత దాచిపెట్టినా దాగదు, ఎంత చేసినా దాగదు, నేను ఒప్పుకుంటాను అనుకున్నాడు. దావీదు గురించి మనం గొప్ప విషయాలు ఎన్నో చెప్పుకుంటాం. కానీ దావీదులో ఉన్న తప్పులు, ఒక వ్యక్తిని చంపించాడు, ఒక వ్యక్తితో పాపం చేశాడు, వేరే వాళ్ళ భార్యతో. కానీ దావీదు మంచోడని మనం చెప్పుకుంటున్నాం అంటే కారణం దావీదును దేవుడు క్షమించాడు. అదే చెప్తున్నాడు, నీవు నా పాప దోషమును పరిహరించావు. ఇదే విషయం ఇప్పుడు జరిగింది అనుకోండి. ఒక వ్యక్తి ఒక భార్యను మరి పాపం చేసి ఆమె ప్రెగ్నెంట్ అయి చేసి ఆమె భర్తను ఇంటికి రప్పించి దాని కింద పోయేటట్టు చూద్దాం అనుకున్నాడు. కానీ ఆ భర్త ఇంటికి పోలేదు. చివరికి మళ్ళీ యుద్ధంలోనే వెళ్ళి చనిపోయేటట్టు చేశాడు. ఒక నరహత్య చేశాడు, ఒక వ్యభిచారం చేశాడు. అయినా కానీ దేవుడు దావీదును నాకు ఇష్టమైన వాడు అన్నాడు. అదే తప్పు ఇప్పుడు చేశారనుకో ఒక వ్యక్తి, ఈ సమాజం ఎలా చూసిద్ది చెప్పండి? ఒక వ్యక్తితో వ్యభిచారం చేసి ఆ వ్యక్తి భర్తను చంపిస్తే అలాంటి వ్యక్తిని ఎలా చూస్తారు? ఇప్పుడు అసలు విలువిస్తారా? ఏ తప్పు చేయకుంటేనే, కొద్దిగా ఏదన్నా ఉంటేనే ఈ సమాజము ఎన్నో మాటలు అంటది. నిజంగా తప్పు చేసి, తప్పు చేయడమే కాకుండా ఆ వ్యక్తిని చంపించాడు ఆ తప్పు కప్పిపెట్టుకోవడం కోసం. అలాంటి వ్యక్తికి విలువ ఉంటుందా? కానీ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా దోషాన్ని తప్పుకోకుండా నేను ఒప్పుకుందాం అనుకున్నాను. ఒప్పుకుండా ఉండేసరికి నాకు పరిహారం దొరికింది. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈ లోకంలో గొప్పవాడు ఎవరో తెలుసా? పాపం చేయని వాడు కాదు. పాపం చేయని వాళ్ళు ఎవరు ఉండరు. తప్పులు చేయని వాళ్ళు కాదు. ఆ పాపాలకి పరిహారం పొందిన వాళ్ళు. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, తప్పులు చేయకుండా ఉంటే మంచిది. కానీ కొన్నిసార్లు తప్పులు మన చేత జరిగినప్పుడు వాటికి క్షమాపణ ఇస్తున్నాడు, వాటికి పరిహారం ఇస్తున్నాడు. ఈ కొత్త నిబంధన టైంలో అయితే తన సొంత కుమారుణ్ణే మన పాపాల కోసం పరిహారంగా ఇచ్చాడు. మానవులు తప్పులు చేస్తారని తెలుసు. ఆదాము ఫస్ట్ వ్యక్తే తప్పులు చేసే వాళ్ళని దేవుడికి తెలుసు. దేవుని మాట వినరని తెలుసు.
దేవుడు ఎప్పుడు తప్పులు చేయకుండా ఉండే మానవులను సృష్టించాల. తప్పులు చేస్తారని తెలుసు, పాపాలు చేస్తారు, దేవునికి విరోధంగా దోషాలు చేస్తారని తెలుసు. దేవుడు ఎలాగైనా ఆ పాపాలు చేసిన వాళ్ళని, ఆ దోషాలు చేసిన వాళ్ళకి క్షమాపణ ఇచ్చి పాపాలకు పరిహారం చెల్లించి తీసుకురావాలనుకున్నాడు. అందుకనే తన యేసు ప్రభు సొంత కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎందుకు చనిపోయాడు? పాపాల కోసమే, దోషాల కోసమే కదా. మనందరి శిక్ష ఆయన మీద వేశాడు, మన దోషాలు ఆయన మీద మోపాడు, మన పాపాలన్నీ ఆయన మీద మోపాడు. ఈరోజు మనకు పరిహారం వచ్చింది. దేవుని దగ్గర ఉన్న ధైర్యం ఇది మనకి. దావీదు గారు ఇంత తప్పు చేసినా, ఇన్ని పాపాలు చేసినా, ఇంత పెద్దవి చేసినా కూడా నీ సన్నిధికి నేను వచ్చి ఒప్పుకున్నాను, కప్పుకోలేదు, నువ్వు నా పాపానికి పరిహారం ఇచ్చావు. కాబట్టి 5వ వచనంలో ఏమంటుండో చూడండి, 6వ వచనంలో, కావున భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థిస్తారు అంటున్నాడు. ఇట్లా నువ్వు చేస్తావు కాబట్టి, పరిహారం చేస్తావు కాబట్టి, భక్తి కలిగిన వాళ్ళందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. అంతే కదా. ఎంత తప్పులు చేసినా దేవుడు పరిహారం చేస్తున్నాడు, క్షమాపణ ఇస్తున్నాడు అనుకున్నప్పుడు ఆయన అందరూ ప్రార్థన చేస్తారు కదా. అందుకే ఈ భూమి మీద మనకు గొప్ప విషయం ఏదైనా ఉందంటే పరిహారం నందడం. అందుకే కీర్తన స్టార్ట్ చేస్తూ కూడా అదే రాశాడు. తన అతిక్రమములకు, 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకి ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అతిక్రమములు జరగకుండా ఉండవు, కానీ అతిక్రమాలకి పరిహారం నొందినవాడు ధన్యుడంట. తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు అంటే బలి. పాపాలకి బలి ఎవరైతే పొందుతారో వాళ్ళు ధన్యులంట. దేవుని చేత, చూడండి, యెహోవా చేత ఈ వ్యక్తి నిర్దోషి, ఇది వ్యక్తిలో కపటము లేదు అని దేవుని చేత ఎంచబడితే ధన్యుడు. దావీదు ఎలా ఎంచబడ్డాడు? పాపం చేయకుండా కాదు, పాపాలు చేశాడు కానీ పరిహారం పొందాడు దేవుని చేత. ఓకే, ఈ వ్యక్తి పెద్ద తప్పులు చేశాడు, శిక్ష అనుభవించాడు దావీదు, దేవుడే మొదలుపెట్ల, అయినా కూడా దేవుని దృష్టిలో ఈ వ్యక్తి నిర్దోషి, కపటము లేదు, ఈ వ్యక్తి పాపాలకి పరిహారం వచ్చింది, ఈ వ్యక్తికి పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది అని చెప్తున్నాడు. మన క్రైస్తవ్యంలో దేవుణ్ణి, యేసుక్రీస్తు నమ్మిన దాంట్లో మెయిన్ స్తంభము, మూల పునాది ఏంటంటే పాపాలకి క్షమాపణ, పాపములకు విడుదల. పాపాల కోసము యేసు ప్రభువే మరణించాడు. ఇంకా పాపాలు ఎవరి మీద ప్రభుత్వం చెయ్యవు. పాపానికి గవర్నమెంట్ మన మీద లేదు. పాపాలకు వెల చెల్లించాడు, శిక్ష భరించాడు. ఏ పాపం వచ్చి మనల్ని చంపడానికి, మనల్ని శిక్షించడానికి లేకుండా చేశాడు. అందుకే క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్ష లేదు అన్నాడు. మెయిన్ విషయం ఇదే. మనుషులు పాపాలు చేస్తున్నారు, మనుషులు అతిక్రమాలు చేస్తున్నారు, మనుషులు దోషాలు చేస్తున్నారు. దీనివల్ల మరణం వస్తుంది, నరకం వస్తుంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి అని తన సొంత కుమారుణ్ణి పంపించాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన మన పాపాలకి పరిహారం చేశాడు. ఇది ఎప్పుడు మనం వినే విషయమే, కానీ ఇదే మెయిన్ విషయం. ఎందుకు ఎప్పుడు వినే విషయం అంటే, ఈ భూమి మీద ఉన్న రోజులు ఒక్కసారి మనం విన్నంత మాత్రాన పరిశుద్ధులం అవుతామా? భూమి మీద ఉన్నన్ని రోజులు ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం, దోషం మనలో ఉండనే ఉంటది. నాలో ఏ పాపం లేదని ఎవరైనా ధైర్యంగా చెప్పగలుగుతామా? ఎవరు నాలో పాపం లేదని చెప్పలేరు, కానీ ఈ మాట అయితే చెప్పగలరు. నాకు పాపాలున్నాయి, దోషాలున్నాయి, కానీ దేవుడు నా పాపాలని క్షమిస్తాడు, దేవుడు నా కోసం పరిహారం చేస్తాడు, దేవుడు నన్ను నిర్దోషిగా చేస్తాడు అని చెప్పగలం. అంతే కదండి. నాలో పాపం లేదని ఎవరని చెప్పలేము,
కానీ దేవుడు చేయగలడు నన్ను పాపం లేనివాడిగా, దేవుడు చేయగలడు నన్ను నిర్దోషిగా అని చెప్పగలుగుతాం కదా. దావీదు అదే పట్టుకున్నాడు. దేవా, నువ్వు నా పాపాలకి పరిహారం ఇచ్చావు. ఈరోజు మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలంటే అవి ఎంత పెద్ద పాపములైనా దేవుని సన్నిధిలో మనం విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకున్నప్పుడు పరిహారం చెల్లిస్తాడు, క్షమాపణ ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే తన సొంత కుమారుణ్ణి కూడా మన పాపాల కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డవాడు. మన పాపాలు పోవాలంటే తన సొంత కుమారుని చచ్చిపోతేనే ఇలా పాపాలు పోతాయి అని అనుకుంటే తన సొంత కుమారుని ఇచ్చాడు. దేవుడే మనిషిగా రావాల్సి వచ్చింది, శరీరాన్ని ధరించాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది. ఈరోజు మనకిష్టమైన వాళ్ళు, మన కుమారులు మన ఇంట్లో చనిపోతే ఎంత బాధగా ఉంటుంది. అది ఎవరి కోసమో చనిపోతే. దేవుని ప్రేమ చూడండి, పాపం లేని వాళ్ళగా, పాపాలకు ప్రాయశ్చిత్తంగా అది నా కుమారుడే, నా కుమారుని శరీరము రక్తమే ఒకవేళ బలి అవ్వాల్సి వచ్చినా నేను ఇస్తాను. మానవులు పాపం లేని వారుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నా దగ్గర కనపడాలి. అలాంటి గొప్ప విషయం చేశాడు. అందుకనే దావీదు అంటున్నాడు, నేను కప్పుకోకుండా ఒప్పుకున్నాను, నేను ఒప్పుకుందామని అనుకున్నాను, నువ్వు నా పాప దోషాన్ని పరిహరించావు. దేవుని దగ్గర ఉన్న మనకు ధైర్యం ఇదే అండి, మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన పరిహారం చేస్తాడు. అందుకే భక్తి కలిగిన వాళ్ళందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎంత పాపులైనా దేవుని దగ్గరికి ఎలా రాగలుగుతున్నారంటే ఆయన ఎవరినైనా క్షమిస్తాడు, ఎవరికైనా ప్రార్థన వింటాడు, ఎవరినైనా చేర్చుకుంటాడు, ఎవరినైనా అంగీకరిస్తాడు. అవి ఎంత పెద్ద పాపములైనా మన ఒక సబ్బు కదా బట్టలను శుభ్రం చేసినట్టుగా ఆయన రక్తంతో మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ఆ మురికిని, ఆ మచ్చల్ని, ఆ డాగుల్ని తీసివేసి ఒక తెల్లని వస్త్రంలాగా మన జీవితాలని చేస్తాడంట. అందుకే మనకు దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మన జీవితాల్లో ఒక్కసారే కదా, ఎన్నోసార్లు తప్పిపోతుంటాం, ఎన్నోసార్లు పాపాలు జరుగుతుంటాయి. మనకు తెలిసినా కొన్ని బయటికి రాలేని స్థితిలో ఉంటాం, కొన్ని చేయలేని స్థితిలో ఉంటాం. ఇవన్నీ మనకు తెలుసు. ఆయన దేవుని కనికరం కలిగిన వాడు కాబట్టి, దయ కలిగిన వాడు కాబట్టి, వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి మనం ఒప్పుకున్నప్పుడు పరిహారం ఇస్తాడు. తర్వాత ఇంకొక విషయం దావీదు గారు ఇక్కడ చెప్తున్నారు చూడండి, 6వ వచనము 2వ లైన్లో, విస్తార జల ప్రవాహములు పొరలి నా మీదికి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదికి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. రెండవ విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విస్తారంగా జల ప్రవాహాలు వచ్చినా కూడా, పొర్లి వచ్చినా కూడా నా మీదికి రావు. కన్ఫామ్గా, నిశ్చయముగా అంటే కన్ఫామ్గా నా మీదికి రావు. ఎందుకంటే నా దాగు చోటు నువ్వే, నేను దాక్కునే ప్లేస్ నువ్వే, నా శ్రమలో నుండి నన్ను రక్షించేది నీవే. ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో వరదలు, ఎన్నో పోరాటాలు వస్తాయి. ప్రవాహంగా నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు నిలబడలేరు కదా, ఎవరినైనా కొట్టుకొని పోతాయి. అలాగే జీవితంలో ఎన్నో అలజడులు వచ్చినా, ఎన్నో అలలు వచ్చినా, మన జీవితాన్ని కొట్టి పడేసేటి ఎన్నొచ్చినా కూడా మనం దాక్కోవడానికి ఒక ప్లేస్ ఉందంట. దావీదు అంటున్నాడు, నా దాగు చోటు అంటే నేను దాక్కుండే ప్లేస్ నువ్వు. అంతే కదా, వర్షం వచ్చినప్పుడు మన ఇంట్లో ఉంటాం అంటే వర్షాన్ని తట్టుకుంటాం, ఎండ వచ్చినప్పుడు ఇంట్లో ఉంటాం. మనకేంటి, ఇల్లు మనం దాక్కునే ప్లేస్ ఇది. అలాగే జీవితంలో ఎన్ని ప్రవాహాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము వాటన్నిటిని తట్టుకొని ఒక చోట దాక్కోవచ్చంట. అది దేవుడు, దేవుని సన్నిధిలో, దేవుని మాటల దగ్గర.
ఈరోజు మనము ఏ శ్రమలు లేకుండా ఉన్నామని మనం బ్రతికిలేము. ఎన్నొచ్చినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడన్న ధైర్యంతో ఉన్నాం. అంటే దేవుడు మనకు ఒక దాక్కునే ప్లేస్ అయ్యాడు, దేవుడు మనకు కాపాడే ప్లేస్ అయ్యాడు. అవన్నీ రాకుండా ఉండలా, వచ్చినా దేవుడు మధ్యలో నిలబడి మనల్ని రక్షిస్తా ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా దాగు చోటు నువ్వే, నా శ్రమలో నుండి నువ్వే నన్ను రక్షించదు. నిజంగా దేవుడు మనము దాక్కోవడానికి ఒక ప్లేస్ లాగా మారాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మనం మనల్ని రక్షించుకోలేము, దేవుడే రక్షిస్తాడంట, దేవుడే విడిపిస్తాడంట. చూడండి, రెండు మాటలు. మనము మన దోషాలకి, మన పాపాలకి పరిహారం ఆయన చెల్లిస్తాడు. ఒకవేళ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రవాహంగా మనల్ని ముంచెత్తిపోయే శ్రమలు వచ్చినా కూడా మనం దేవుని దగ్గర దాక్కోగలం, దేవుని దగ్గర మనము సేఫ్గా ఉండగలుగుతాం. ఆ శ్రమలో నుంచి దేవుడే రక్షిస్తాడంట. అందుకనే దావీదు అంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ఇక 8వ వచనం, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లనైనను, కంచెర గాడిద వల్లనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతో కళ్ళెముతో బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి, యెహోవా యందు నమ్మిక ఉంచే వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి అంటున్నాడు. ఇక్కడ 3వ విషయం ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నీ మీద దృష్టి పెడతా, నీకు ఆలోచన చెప్తా, నువ్వు ఎలా నడవాలో ఆ మార్గంలో నేను నడిపిస్తా. అంటే జ్ఞానం ఇస్తానంటున్నాడు, ఆలోచన ఇస్తానంటున్నాడు, తెలివిస్తానంటున్నాడు. మీరు బుద్ధి జ్ఞానాలు లేని గుర్రాల్లాగా, కంచెర గాడిదలాగా ఉండొద్దు అంటున్నాడు. గాడిదలకు బుద్ధి ఉండదు, కంచెర గాడిదలకు బుద్ధి ఉండదు. గుర్రాల్లాగా, బుద్ధి జ్ఞానం లేని గుర్రాల్లాగా మీరు ఉండొద్దు. అవి ఒక చోటికి తీసుకురావాలంటే వాటి నోరు వారుతోనూ కళ్ళెంతో బిగించాలంటే బలవంతంగా తీసుకొని రావాలి వాటిని. అంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు శక్తి ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ముందుకి ఆయనే నడిపిస్తాడు. అందుకే నేను ఉపదేశం చేస్తా, నేను దృష్టి పెడతా, నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నడిపిస్తా, నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు. అంటే నీకు జ్ఞానం ఇస్తా, నీకు ఆలోచన ఇస్తా, నీకు తెలివిస్తా. గుర్రాల్లాగా ఉండొద్దు, కంచెర గాడిదల్లాగా ఉండొద్దు, వాటికి తెలివి ఉండదు. అవి బలవంతంగా కళ్ళెముతో వారితో తీసుకురావాలి. మీరు అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. అందుకనే భక్తిహీనులకు అందరికీ వేదనలు కలుగుతున్నాయి, నీతిమంతులకైతే కృప ఆవరిస్తుందని చెప్తున్నాడు. అందుకనే మీరు నీతిమంతులు, యథార్థ హృదయులు కాబట్టి దేవునిలో సంతోషించండి, ఆనంద గానం చేయండి అని చెప్పి ఈ కీర్తన రాశాడు. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆయన పరిహారం చేస్తాడు. రెండవది, మనం ఏం నేర్చుకున్నాం అంటే శ్రమల్లో మనకు దాగుచోటయ్యి మనల్ని రక్షిస్తాడు. ఎంత ప్రవాహాలు వచ్చినా కూడా మనల్ని ఏం చేయవు. ఎంతో మందిని బ్రతికిచ్చాడు దేవుడు. సింహాలు వచ్చినాయి దానియేలు దగ్గరికి, చంపాయా? అగ్నిలో వేశారు, శద్రకు మేషకు చంపాయా? వస్తాయి కానీ మనల్ని తీసుకొని పోయేంతగా రావు, దేవుడు అవకాశం ఇస్తే. యోబుకి ఎన్నో వచ్చినాయి, చంపాయా? అన్ని చేయగలిగినాయి కానీ ప్రాణాన్ని అయితే తీయలేదు కదా. అట్లాగే ఎన్నో వచ్చినా కూడా మనం దాక్కోవడానికి దేవుడు ఉన్నాడు, కాపాడడానికి దేవుడు ఉన్నాడు. తర్వాత మనకు జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి మనల్ని నడిపించేది ఆయన. కాబట్టి అలాంటి దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. విన్న మాటలను బట్టి
దేవుణ్ణి స్తుతిద్దాము కొద్ది నిమిషాలు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఇంత మంచి దేవుడు మనకున్నాడు. దావీదు అందుకే కీర్తన రాస్తూ దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాడు. ఈరోజు ఎవరండి ఒక్క పాపం చేస్తే మనుషులు ఎవరు పరిహారం చేయరు, మనుషులు క్షమించలేము. మనము దాన్ని తీసివేయలేము. ఒక తప్పు మనలో ఉందంటే మనల్ని ఎలా చూస్తారో మనకు తెలుసు. మనలో దోషాలు ఉన్నాయంటే మనల్ని ఎలా చూస్తారో మనకు తెలుసు. కానీ దావీదు అన్నాడు, మనుషుల దగ్గర మన తప్పులు కప్పిపెట్టుకోవచ్చేమో, కానీ దేవుని దగ్గర ధైర్యంగా అంటున్నాడు, అయ్యా నా పాపాన్ని కప్పుకొనక నీ దగ్గర ఒప్పుకుంటే నా పాపానికి పరిహారం నువ్వు చెల్లించావు. ఈరోజు దేవుడు అది ఎంత నీచమైన పాపమైనా, ఎంత అసహ్యమైనదైనా, ఎంత కష్టమైనదైనా, ఎంత ఇబ్బంది అయినా దేవుడు మన పాపాలకి పరిహారం చేస్తానంటున్నాడు. మన పాపాలకి క్షమాపణ ఇస్తానంటున్నాడు. దానికోసం సొంత కుమారుణ్ణే మనకి ఇచ్చాడు. యేసుప్రభుకి ఈ లోకంలో వేరే పనేం లేదు. పాపాల కోసం మరణించడానికి, పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా అయినా మనుషులని పాపం లేని వాళ్ళుగా చూడాలని, ఏ విధంగా అయినా మనుషుల్ని దోషం లేని వారుగా చేర్చుకోవాలనేదే దేవుని ఆశ. అందుకే దావీదు ధైర్యంగా వెళ్ళాడు. మనుషులు చెప్తే నీచంగా చూడొచ్చు, మనుషుల దగ్గర ఆ విషయాలు చెప్తే అసహించుకోవచ్చు, కానీ నీ దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ, పరిహారం ఉంది. ఈరోజు మనము ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేసి అసహ్యంగా ఉన్నా సరే మన పాపాలకి దేవుడు పరిహారం ఇచ్చాడు. మన పాపాలకు క్షమాపణ ఇచ్చే దేవుడు మనకున్నాడు. మన అతిక్రమాలను తీసివేసే దేవుడు మనకున్నాడు. కరుణించే దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు, బిడ్డల ఎడల తండ్రి జాలిపడినట్లు జాలిపడే దేవుడు మనకున్నాడు. నిజంగా ఆయన క్షమించకపోయింటే, ఆయన పరిహరించకపోతే ఇలా వచ్చి మనం దేవుని గురించి చెప్పుకునే వాళ్ళం కాదు, కూర్చునే వాళ్ళం కాదు. శిక్షించింటే, చంపేసింటే మనకి అర్హత ఉండేది కాదు. అందుకే దేవా నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. దేవా నీకు వందనాలనైనా, ఆ పాపాలను పరిహరించినందుకు వందనాలయ్యా అని చెప్పి ఒక్క మాట చెప్తాం. అయ్యా ఎన్ని ప్రవాహాలు వచ్చినా కూడా దేవా, ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నేను దాక్కునే స్థలము నువ్వయ్యావు. నా దాగు చోటు నేను దాచిపెట్టుకోవడానికి నాకు ఒక స్థలంగా మీరున్నారు. నన్ను రక్షించడానికి నాకు తోడుగా ఉన్నారు. ఎంత గొప్ప దేవుడివి. నువ్వే లేకపోతే ఎక్కడ దాక్కోగలం? నువ్వే లేకపోతే ఎక్కడ బ్రతకగలం? వచ్చిన వాటిని బట్టి ఎప్పుడో చనిపోయే వాళ్ళం. దేవానికి వందనాలని చెప్పి దేవుణ్ణి స్తుతిద్దాం. జీవితంలో ఎన్నో అలజడులు, జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అలలు, వరద వచ్చినట్టుగా, ప్రవాహం వచ్చినట్టుగా, పొర్లి వచ్చిన మన మీదికి రాకుండా దేవుడు, మనల్ని ముంచకుండా, చంపకుండా దేవుడు ఈ రోజు వరకు, ఈ వారం వరకు కూడా కాపాడుతూ వచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు ఉన్నందుకు దేవా నీకు వందనాలయ్యా. నా దాగు చోటు నువ్వే. ఎవరికి దగ్గరికి వెళ్ళి నేను దాక్కోలేను, ఎవరి దగ్గర నేను ఉండలేను, ఎవరికి నేను చెప్పుకోలేను, ఎవరు నా శ్రమలో నుంచి విడిపించలేరు. నా దాగు చోటు నువ్వై ఉన్నావు. ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి దాచిపెట్టుకోవడానికి ఒక స్థలంగా నాకున్నారు. నీకు వందనాలని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేద్దామండి. దేవుని స్తుతిద్దాం. ఇంత మంచి దేవుడో నాకున్నావు, ఇంత గొప్ప దేవుడో నాకున్నావు అని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఏ మనుషులు మనకు సహాయం చేయకపోయినా, ఎవరు మనతో ఉండకపోయినా కూడా మన పాపాలకి ఆయన పరిహారం చేస్తున్నాడు.
మన శ్రమల్లో ఆయనే తోడుగా ఉంటున్నాడు. మనకు జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, ఆలోచన చెప్పి మనం వెళ్ళాల్సిన మార్గాల్లో ఆయనే నడిపిస్తున్నాడు. ఇంత మంచి దేవుడు మనకున్నాడు. అందుకే ఆయన మనం కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వే లేకపోతే మేము బ్రతకలేము నాయనా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఎన్నో పాపాలు దేవా, ఎన్నోసార్లు మా పాపాలు, మా అతిక్రమములు మాకే నచ్చనంతగా అయినా అసహ్యం పుట్టించే విధంగా ఉన్నాయి ప్రభా. వాటిని బట్టి మనుషులు ఎవరు మమ్మల్ని స్వీకరించలేరు, అంగీకరించలేరు తండ్రి. కానీ నువ్వు ఎంతైనా కనికరం కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు, జాలి చూపించే దేవుడు నైనా. పోనీలే అని చెప్పి నైనా క్షమాపణ ఇచ్చే దేవుడు ప్రభా. ఒక మరణించాల్సిన వ్యక్తికి ఈ లోకము క్షమాభిక్ష పెట్టినట్టు ప్రభా, మేము మాకు క్షమాపణ ఇచ్చినందుకై వందనాలు. ఎంత ప్రేమ అంటేనైనా మా క్షమాపణ కోసం, మాకు పరిహారం కోసం నీ కుమారుణ్ణి కూడా బలివ్వడానికి ఇష్టపడ్డావు తండ్రి. నా దేవా, నా దేవా, నా చెయ్యెందుకు విడిచావు అన్నంతగా నీ కుమారుడు వేదన పడినా సరే, లేదు నాయనా నువ్వు అనుభవించాలి అని కుమారుణ్ణి అప్పగించారు ప్రభా. అంత గొప్ప ప్రేమ మీరు మా మీద చూపించావు. అందుకే మా ధైర్యం నువ్వు నా తండ్రి. మా పాపాలకి పరిహారం ఉంది. మా అతిక్రమములు అయినా మాకంటే ఎంతో గొప్పవి అయినా సరే నీ దగ్గర క్షమాపణ పొందినందుకై వందనాలు ప్రభా. ఎన్ని ప్రవాహాలు వచ్చినా కూడా మాకు దాగుచోటు నువ్వు ప్రభా. ఇల్లు కదా ఈ లోకంలో మమ్మల్ని కాపాడుతున్నట్టు ఎండకి వానకి, అలాగే మీరు జీవితంలో వచ్చే ఎన్నో వాటికి నాయనా మాకు దాక్కునే స్థలమయ్యారు ప్రభా. ఎక్కడికి వెళ్ళగలం దేవా? నీ సన్నిధికి తప్ప, నీ యొక్క మాటల దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళి మేము సేద తీర్చుకోగలము, ఆదరించబడగలము, అయినా ధైర్యంగా ఉండగలం నైనా? నీ దగ్గర తప్ప దేవా, నీకు చెప్పుకొని తప్ప, నువ్వు మాట్లాడితే బ్రతికి తప్ప. అందుకే మాకెప్పుడు మీరు దాగు స్థలమయ్యారు. ఏ వరదలు వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా ఒక ప్లేస్ మాకు ఉంది, వెళ్ళి పడుకోవడానికి, కూర్చోడానికి, మాట్లాడడానికి. అది మీరే, మీ సన్నిధే అయ్యున్నందుకై వందనాలు ప్రభువా. ఆలోచన ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు నైనా, తెలివినిచ్చేవాడు అయినందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాంటి గొప్ప దేవుడు మాకున్నందుకై ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. ఏమి ఇవ్వగలము నాయనా తండ్రి. అందుకే మేమేమి ఇవ్వలేక ప్రభా నిన్ను హృదయపూర్వకంగా ఆరాధన చేస్తూ ఈ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుందామండి, ఒక పాట. రెండు 234 పాట పాడుకుందాం. మోసన సాంగ్స్లో. నాలో ఏమి చూచినావు, ఇంత ప్రేమ చూపినావు, మచ్చమైనా లోకమందు నిత్య
నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమి చూచినావు ఇంత ప్రేమ చూపినావు మచ్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నా తల్లి గర్భమునే నన్ను కోరినావు విశ్వాస గృహములో నన్ను చేర్చితివే. నా తల్లి గర్భమునే నన్ను కోరినావు విశ్వాస గృహములో నన్ను చేర్చితివే. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. అమృతమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింప నీ చరితం నా జన్మ నిజ ఫలితం. ప్రకటింప నీ చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ఘనమైన వారే నీ ఎదుట ఉన్నను బలమైన వారే ఎందరో ఉన్నను. ఘనమైన వారే నీ ఎదుట ఉన్నను బలమైన వారే ఎందరో ఉన్నను. కన్నీల కడలిలో శ్రమల సుడులలో నా స్థితిని చూచి నన్ను చేరదీసి. కన్నీల కడలిలో శ్రమల సుడులలో నా స్థితిని చూచి నన్ను చేరదీసి. మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా. మార్చితివి నీ పత్రికగా యేసయ్యా కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నీ ప్రేమానురాగము నీ సంస్కృతి కరుణా కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగము నీ సంస్కృతి కరుణా కటాక్షము నీ గుణ సంపదయే.
నలిగిన రెల్లుని విరువని వాడా, చితికిన బ్రతుకుని విడువని వాడా, నలిగిన రెల్లుని విరువని వాడా, చితికిన బ్రతుకుని విడువని వాడా, నేనంటే నీకెందుకో యేసయ్యా ఈ తగని మమకారము, నేనంటే నీకెందుకో యేసయ్యా ఈ తగని మమకారము. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని సుందరుడవు నీవు, ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని సుందరుడవు నీవు. 24 పెద్దల మధ్యలో మహిమా ప్రభావముతో సింహాసనముపై 24 పెద్దల మధ్యలో మహిమా ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆసీనుడా యేసయ్యా, యేసయ్యా నా స్తుతి నీకేనయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, మచ్చమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. చిన్న వాక్యం చదువుకుందాం. నిర్గమకాండంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు తన ప్రజల్ని విడిపించడానికి దిగి వస్తాడు అనే మెయిన్ టాపిక్ మనం నేర్చుకుంటున్నాం. దానికి అంతకుముందు ఒక వారంలో కొన్నిసార్లు బాధలు, మరి దేవుడే మనం మంచిగా వెళ్ళినా కూడా వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆహారం కోసం వెళ్ళారు, అయినా ఆడ బాధపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు అవి కష్టంగా ఉంటాయి, అయినా దేవుడు దిగి వస్తాడని ఫస్ట్ వారం నేర్చుకున్నాం. తర్వాత రెండో వారం పోయినసారి ఒక సహాయాన్ని దేవుడు దాచిపెట్టినప్పుడు దాన్ని ఆయనే కాపాడుతాడు, అది ఎంత దూరం ఉన్నా ఆయనే తీసుకొని వస్తాడు. అది రాదు అన్నా కూడా దానికి శక్తినిచ్చి మన దగ్గరికి నడిపిస్తాడు.
ఈరోజు ఒక చిన్న విషయం మెయిన్గా మనం నేర్చుకునేది ఏంటంటే, కొన్నిసార్లు అది బాధలైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా ఏదైనా కానీ విడుదల పొందడానికి కొంత టైం పట్టొచ్చేమో, కానీ కొంత కష్టపడాల్సి వచ్చింది, కానీ ఫైనల్గా మాత్రం దేవుడు విడిపిస్తాడు. విడుదల అవ్వడానికి కొన్నిసార్లు కష్టపడాల్సి వచ్చింది, అయినా సరే ఫైనల్గా మాత్రం దేవుడు విడిపిస్తాడు. మనందరికీ ఈ విషయము కొంచెం ఈజీగా అర్థం అవడానికి, దేవుడు ఏంటంటే ప్రతిసారి మనం వెంటనే విడుదల రావాలి, మనం అడగడము దేవుడు ఇవ్వడం అనేది జరగాలని కోరుకుంటాం. ఇట్లా అడగాలి ఆరోగ్యం పోవాలి, ఇట్లా అడగాలి అప్పులు పోవాలి, ఇట్లా అడగాలి ఆరోగ్యం రావాలి, ఇట్లా అడగాలి కుటుంబం అంతా సెట్ అవ్వాలి, ఇట్లా అడగాలి అన్ని సర్దుకోవాలి అని మనం ఆశపడతాం. ఏ విడుదలైనా అంత ఈజీగా రాదు, దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఫైనల్గా మాత్రం దేవుడు విడిపిస్తాడు. సరే, ఇలా బాధ చూశాడు దేవుడు, మోషేని పంపించాడు. ఇప్పుడు విడిపించాలని వెళ్ళి మాట్లాడాడు. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయము 1వ వచనంలో, మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకి నా జనమును పోనీయమని ఆజ్ఞాపించుచున్నాడు అనేది. అప్పుడు ఫరో అంటాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనీయడానికి యెహోవా ఎవడు అన్నాడు. నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలును పోనీయను అన్నాడు. చూసారండి, ఫస్ట్ సారి మోషే వెళ్ళి, అయ్యా మా దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు, ఈ ప్రజలను నువ్వు పంపియాలి, మేము వెళ్ళాలి అని అంటే అన్నాడు ఫరో, యెహోవా ఎవడయ్యా, ఆయన మాటిని నేను పంపించేదేంది, నేను యెహోవాని ఎరగను, నేను ఇశ్రాయేలును పోనీయను అన్నాడు. ఇలా బాధ దేవుడే కదా చూసింది, మోషేను పంపించింది దేవుడే కదా, మరి అడగగానే పని జరగాలి కదా. అర్థం చేసుకుందాం, ఇలా బాధ దేవుడు చూశాడు, మోషేను విడిపించడానికి పంపించింది ఆయనే. తీరా వెళ్ళి మాట్లాడితే అసలు యెహోవా ఎవడయ్యా, ఆయన మాటిని పంపించడానికని ఎంత ర్యాష్గా మాట్లాడిండో చూడండి. దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా యెహోవా ఎవడో నేను ఎరగను, నేను పంపియను పోండి అన్నాడు. ఆ సమాధానం ఎంత కష్టంగా ఉంటుంది చూడండి. అంతటితో ఆగలేదు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే అప్పటిదాకా పని చేసేటోళ్ళు, వీళ్ళు ఇటుకల పని, గడ్డేమో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ మాట అడిగేసరికి మేము పోవాలి అని వాళ్ళు ఏం చేశారో తెలుసా, మేము గడ్డి కూడా ఇయ్యము, మొత్తం దేశం పోయి మీరే ఎత్తుక్కొని గడ్డి మీరే తేవాలి, ఇటుకలు మాత్రం లెక్కకు తక్కువ కాకూడదన్నారు. పాపం వాళ్ళు ఏం చేశారో తెలుసా, గడ్డి కోసం పోయి వచ్చి ఇటుకలు చేసేసరికి టైం సరిపోక చేయాల్సిన చేయకపోగా కొట్టారు. కొడితే వాళ్ళ బాధ చాలా వర్ణనాతీతమైంది. అప్పుడు చూడండి, మోషేకు కూడా బాధ కలిగింది. ఇప్పుడు దేవుడు విడిపిస్తానని మన దగ్గరికి వచ్చి ఒక మాట ఇచ్చి తీరా చేయడానికి పోతే ఆ వ్యక్తి అంత ర్యాష్గా మాట్లాడి, రెండవది చెయ్యాల్సిన పని కంటే ఇంకా కష్టమైన పని పెట్టి తిట్టారు వీళ్ళని. మీరు సోమరిపోతులు, సోమరులు, పని చేయడం చేతగాక మా దేవుణ్ణి ఆరాధించడానికి పోవాలి అని అడుగుతున్నారా, పని తక్కువై మీరు అడుగుతున్నారని చెప్పి గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలని ఈ మాట అడిగినందుకు వాళ్ళకి ఇంకా ఎక్కువ శ్రమ వచ్చింది. మనం ఇందాక ఏంది నేర్చుకుందాం అన్నది, దేవుడు మనం విడిపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
అదే ఈడ కొన్నిసార్లు ఎలా అయింది అంటే, విడుదల పొందడానికి మనం ముందుకెళ్తే అది రివర్స్ అయింది. బాధ తగ్గిద్దని మనం ముందుకెళ్తే ఇంకా బాధ ఎక్కువైంది. శ్రమ పోద్దని మనం అనుకుంటే ఇంకెక్కువైంది. మంచి అవ్వడానికి మనం మాట్లాడితే ఇంకా పెద్ద గొడవ అయింది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఫరో, అయ్యా మంచిగా పంపియ్యా, మా దేవుణ్ణి ఆరాధించాలని మంచిగా వెళ్ళి అడిగినందుకు అక్కడ మాట భయంకరంగా వచ్చింది, ర్యాష్గా వచ్చింది. ఎవడయ్యా ఆయన మాటిని పంపించడానికని. రెండవది ఏమన్నారు, మీరు సోమరిపోతులు, పనే తక్కువైంది, గడ్డి కూడా మీరే తెచ్చుకోండి అని చెప్పి బాధ పెట్టారు. దేవుడు కూడా మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటాయి. కొన్నిసార్లు మనం దేవుడు విడిపిస్తాడని ముందుకెళ్తే, కొన్నిసార్లు దేవుడు చెప్పాడు అని ముందుకెళ్తే, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడే కదా చేయమన్నది, దేవుడే కదా వెళ్ళమన్నది, దేవుడు చెప్తేనే కదా ఇది చేసింది అని ముందుకెళ్తే అక్కడ విడుదలంతా ఈజీగా రాదు. విడుదలకు ముందు చాలా అవమానాన్ని భరించాలి, విడుదలకు ముందు ఎక్కువ కష్టాన్ని భరించాలి. కానీ ఫైనల్గా విడుదలైతే ఉంది, అది మనం నేర్చుకోవాలి. విడిపిస్తాడు దేవుడు, కానీ విడుదల కోసము కష్టపడాల్సి వచ్చింది. అందుకే రోగాలు వెంటనే తగ్గవు, బాధలు వెంటనే పోవు, శ్రమలు వెంటనే పోవు, ఇంట్లో వచ్చిన కష్టాలు వెంటనే పోవు. చూడండి, ఎంత గొప్ప వాళ్ళ దగ్గర, ఎంత భక్తి పరులైన దగ్గర వెంటనే పోయినాయి, చిటికలో పోయినాయని ఎవరని చెప్పగలుగుతారా? ఎందుకంటే దేవుడు అట్లా చేయడు. దేవునికి ఒక ప్రొసీజర్ ఉంది. దేవుడు చెప్పినట్టే మనం వెళ్తున్నా, దేవుడు చెప్పమన్నాడనే చెప్పినా కూడా అవతల అపోజిషన్ స్ట్రాంగ్గా రివర్స్ అయింది, మనకి స్ట్రాంగ్గా మనల్ని బాధ పెడుతుంది. సాతాను అంత ఈజీగా మనల్ని వదలడు, మన పాపాలంత ఈజీగా మనల్ని వదలవు. మనం ఎంత విడిపించడానికి ప్రయత్నం చేస్తామో అంత బలంగా మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక బురదలో నుంచి పైకి ఎక్కాలనుకొని పై దాకా వచ్చినప్పుడు మళ్ళీ పడితే ఎంత లోతుకి వెళ్ళిపోతాం చూడండి. అలాగే ఇలా పరిస్థితి జరిగింది. ఒక వ్యక్తి ఎక్కడానికి ట్రై చేస్తూ కింద పడితే ఉన్నదానికంటే ఇంకా లోతుకి వెళ్ళినట్టు వీళ్ళు మాట్లాడి విడుదల పొందుదాం అనుకునేసరికి మీరు సోమరులు అని వాళ్ళకి పని ఎక్కువ చేసి ఎంత బాధ పెట్టి కొట్టారు చివరికి. కొన్నిసార్లు మనం కూడా కొట్టబడవచ్చు, తిట్టబడవచ్చు, మాటలు పడవచ్చు. ఒకవేళ శరీరానికి వచ్చి మనల్ని కొట్టకపోయినా కూడా ఆ కష్టాన్ని అయితే అనుభవించాలి, అవమానాన్ని అయితే అనుభవించాలి, ఆ బాధనైతే అనుభవించాలి. దేవుడు చెప్పినట్టు చేసినా కూడా కొన్నిసార్లు రివర్స్గా సమాధానం వచ్చింది, కష్టంగా సమాధానం వచ్చింది, వెంటనే విడుదల రాదు. కొన్నిసార్లు మంచిగా మనం మాట్లాడతాం, సమాధానం కోసం మాట్లాడతాం, మంచి జరిగిద్దని కొన్ని పనులు చేస్తాం, కానీ అక్కడే రివర్స్ అయితే అంతకంత ఎక్కువ బాధ అయితే. ఇది అందరికీ జరిగేదే. మనం ఒక్కటే ఆలోచిస్తాం, దేవుడు చెప్పిండుగా సక్సెస్ అయింది, దేవుడు చెప్పిండుగా, దేవుడే వెళ్ళమన్నాడుగా, ఓకే సాఫీగా వస్తామని వెళ్తాం మోషేలాగా. కానీ ఆడికి వెళ్తే రివర్స్ అయితే ఏడే రివర్స్ అయింది. మోషే కోపం వచ్చింది, అడుగుతాడు దేవుని. చూడండి, మోషే 22వ వచనంలో మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తేవి, అసలు నన్నెందుకు పంపించావని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎందుకు పంపించావా నువ్వు? ఈ ప్రజలకి ఇంత బాధ పెడుతున్నావు. నేను నీ పేట మాట్లాడడానికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు, కానీ ఈ జనులను నువ్వు విడిపించలేదు. మనం ఎవరిని అడుగుతాం? పొమ్మన్నాయనే కదా అడిగేది. మోషేకు కూడా కోపం వచ్చింది, అసలు ఎందుకు పంపించావు నన్ను? నేను మాట్లాడ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆ మనిషి కీడు చేస్తున్నాడు ఈ ప్రజలకి, నువ్వు విడిపించలేదు. నువ్వు విడిపిస్తాననే కదా నన్ను పంపించింది, నువ్వు విడిపించలేదు. అతడు బాధ పెడుతున్నాడు, జనులు ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు, అసలు ఎందుకు పంపావు? మనం అంతే కదా, దేవా నువ్వు చెప్తేనే కదా చేసింది, నువ్వు రమ్మంటేనే కదా వచ్చింది, నువ్వు ఇయ్యమంటేనే కదా ఇచ్చింది, నువ్వు మాట్లాడమంటేనే కదా మాట్లాడింది, నువ్వు చేయమంటేనే కదా చేసింది, మరి ఎందుకు ఇట్లయింది, మరి ఎందుకు ఇట్లయింది అని మోషే అడిగిండు. మనం కూడా ఎన్నోసార్లు అడిగింటాం దేవుని.
అంటే దేవుడు చెప్పాడని అన్ని సక్సెస్ అవ్వవు వెంటనే. అదే మనం నేర్చుకునేది, వెంటనే కాకపోవచ్చు. విడుదలకి కొన్ని రోజులు కష్టపడిద్ది, కానీ ఫైనల్గా అయితే విడుదల ఉంటుంది. ఇక్కడ మోషే ఆగిపోయి ఒకవేళ వెళ్ళిపోయింటే ప్రజలకు విడుదల ఉండేదా? ఈ దేవుడు విడిపించలే, మాట్లాడినా ఆ మనిషి ఒప్పుకోలేదు అని తన గొర్రెలు కాసుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయింటే ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఉండేది కాదు. అందుకనే మొదటి ప్రయత్నంలో మనం చేసినప్పుడు, మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఎక్కువ బాధ వచ్చింది, కొన్నిసార్లు ఎక్కువ కష్టం వస్తుంది. దేవుడు విడిపించకపోగా శ్రమ రావడానికి అనుమతిస్తాడు. ఇంకా చూడండి, రెండవ విషయం మనం ఏం నేర్చుకుంటున్నామంటే 6వ అధ్యాయంలో చూడండి, 2వ వచనంలో, 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నువ్వు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేతనే అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పెను. ఇంకా అంటాడు దేవుడు మోషేతో ఇట్లన్నాడు, నేను యెహోవాని, నేను సర్వశక్తి కలిగి దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబునికి ప్రత్యక్షమైన వాడిని. యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు, మరియు వారు పరవాసం చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకి నా నిబంధన వారితో స్థిరపరిచితిని. ఐగుప్తులు దాస్యత్వానికి లోపర్చిన ఇశ్రాయేలు మూలుగులు విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నువ్వు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువుల కింద నుండి మిమ్మును విడిపించి మిమ్మును వెలుపలికి రప్పించినందున మీ రప్పించిన దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురు. వీళ్ళకేం చెప్తున్నాడంటే దేవుడు, మోషే అడిగాడు వచ్చి, విడిపించలే, ఆ వ్యక్తి కీడు చేస్తున్నాడు, అసలు నన్నెందుకు పంపించావని. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నేను విడిపిస్తా, నేను తీసుకొస్తా. ఆ బరువులు, ఆ కష్టాలు అవి మొయ్యకుండా బయటికి తీసుకొస్తా. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ప్రత్యక్షమైన దేవుణ్ణి. ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏందో తెలుసా? ఫలితము పూర్తి వ్యతిరేకంగా ఉన్నా సరే దేవుని మాట ఎప్పుడూ మారదు. మళ్ళీ చెప్తున్న ఈ మాట, కొన్నిసార్లు ఫలితము పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉన్న దేవుని మాట మారదు. దేవుడు విడిపిస్తానన్నాడు, విడిపిస్తాడు. మోషే అడుగుతున్నాడు, నువ్వు విడిపించలేదు, ఆ వ్యక్తి కీడు చేస్తున్నాడు అని అడిగితే దేవుడు చెప్పిన మాట ఒక్కటే, నేను విడిపిస్తా, నేను నడిపిస్తా. 6వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు, నేను బయటికి తీసుకొస్తా, అప్పుడు మీరే తెలుసుకుంటారు నేను దేవుణ్ణి అని. నేను ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను. అందుకే కొన్నిసార్లు ఫలితము రాకపోవచ్చు, ఫలితం వ్యతిరేకంగా ఉండొచ్చు. మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఫలితము వ్యతిరేకంగా, ఆపోజిట్గా ఉండొచ్చు, మనకు కనిపిస్తుంది అదంతా. ఇక్కడ కూడా అక్కడ పని అయ్యే అవకాశాలు లేవు. ఆ వ్యక్తి మాటలను చూస్తే అసలు పంపించే ఉద్దేశం కూడా లేదు, ఇంకా బాధ పెట్టుతున్నాడు తప్ప. అందుకే ఫలితం వైపు చూస్తే అక్కడ అవకాశం లేదు. కానీ దేవుడు మాట మాత్రం, నేను విడిపిస్తా, నేను బయటికి తీసుకొస్తా, నేను విడిపిస్తా, అప్పుడు మీరే తెలుసుకుంటారన్నాడు. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం అదే. విడిపించడానికి కొన్నిసార్లు మనం కష్టపడాల్సి వచ్చింది, కానీ ఫైనల్గా మాత్రం విడిపిస్తాడు. ఫైనల్గా మాత్రం విడిపిస్తాడు. అందుకే కొన్నిసార్లు ఫలితం రాకపోయినా దేవుని మాట మాత్రం స్థిరంగా ఉంటది. దేవుడు మాట మార్చుకోవట్లే. ఇక్కడ సరే వెళ్ళిపో, అతడు ఒప్పుకోవట్లేదు కానీ పంపియలే మోషేనే.
లేదు, వెళ్ళి చెప్పు, వాళ్ళకి చెప్పు, ప్రజలకు చెప్పు, వాళ్ళు బాధపడవచ్చు. అయినా ఎక్కువ వచ్చి ఇంకా బాధ, నువ్వు మాట్లాడాక వాళ్ళకి ఇంకా ఎక్కువైంది బాధ అని వెళ్ళి చెప్తే మోషే మాట వినలేకపోయారంట. 9వ వచనంలో, అయితే వారు మనోవ్యాకులని బట్టి, కఠిన దాస్యమును బట్టి మోషే మాట విననైరి. వాళ్ళ బాధను బట్టి, వాళ్ళ మానసిక ఒత్తిడిని బట్టి, విడిపిస్తాడంట, నేను అడిగాను మళ్ళీ దేవుణ్ణి, మీకు చెప్పమన్నాడు అని వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు పాపం నమ్మలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళ బాధ, కఠినాన్ని బట్టి, దాసత్వాన్ని బట్టి బయటికి రాలేకపోతున్నారు. బాగా రోగం ఉందనుకో ఒక వ్యక్తికి, అమ్మా లేదు నువ్వు విడుదల వచ్చింది, బాగా అవుతావంటే వాళ్ళకి వెంటనే ఆ నమ్మకం రాదు. ఆ బాధను బట్టి అన్నంతగా ఫీలింగ్ ఉంటదే తప్ప అవునా అని సంతోషంతో గంతులేరు. శ్రమల్లో బాధలో ఉన్న వాళ్ళకి దేవుడు మాట ఇస్తే విడుదల వెంటనే రాదు, వెంటనే సంతోషపడరు. వీళ్ళకి వెళ్ళి చెప్పినా మోషే ఏదో చెప్తున్నా లేని వాళ్ళు వినలేకపోయారు. కాబట్టి కొన్నిసార్లు ఫలితం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా దేవుడు తన మాట మార్చాడు, తాను చెప్పినట్టే విడిపిస్తాడు. అది నేర్చుకుంటాం, మనం చూస్తాం, ఆ రోజు మనం తెలుసుకుంటాం. అందుకని దేవుని మాట పట్టుకొని ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని పట్టుకొని మనం బ్రతకాలి. కొన్నిసార్లు కనిపించేది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా దేవుడు విడిపిస్తాడు. ఇంకా నెక్స్ట్ విషయం చూడండి, కొన్నిసార్లు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా విడుదల రాదు. ఇంకా 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయానికి వెళ్ళేసరికి దాదాపు ఒక 10 అద్భుతాలు చేశాడండి. ఇదంతా మనం చదువుకోవడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నా. ఫస్ట్ సరే రెండోసారి వెళ్తాడు, ఫరో పంపియ్యా జనాల్ని అని, పంపియ్యండి అన్నాడు. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఫస్ట్ అద్భుతం ఏంటంటే చేతిలో ఉన్న కర్ర తీసుకొని పడేస్తే అది పామైంది. వాళ్ళు అట్లాగే చేశారు ఐగుప్తులో ఉన్న వాళ్ళు. ఇదిగో మా దేవుడు అద్భుతం చేసేవాడు, కర్ర పామైంది, దీన్ని బట్టి నమ్మాలి, పంపించాలి మా ప్రజలను అంటే వాళ్ళు అట్లే చేశారు. అయినా అతడు అసలు ఒప్పుకోలే. తర్వాత ఏటి దగ్గరికి వెళ్తే ఆ ఏటి మీద కర్ర కొడితే ఏట్లో ఉన్న నీళ్ళన్నీ రక్తంలాగా అయినాయి. అయినా పంపియలా. చెరువుల్లో, ఇండ్లల్లో మొత్తం నీళ్ళన్నీ రక్తంలాగా మారినాయి. నీళ్లు తాగలేకపోయారు, పక్కన తవ్వుకున్నారు. చూడండి, పామైంది, రక్తమైంది. తర్వాత దేశం మొత్తం మీదకి, ఇండ్లల్లోకి మొత్తం కప్పలు రప్పించాడు. అయినా ఒప్పుకోలా. అది మనకు 8వ అధ్యాయం ఉంటుంది. తర్వాత పేలు వచ్చినాయి, మొత్తం దేశం మొత్తం మీదకి పేలు రప్పించాడు. అయ్యి వచ్చి పాడు చేస్తాయి, అయినా ఒప్పుకోలే. ఈగల గుంపు రప్పిస్తాడు మొత్తం దేశానికి, అయినా ఒప్పుకోలా. తర్వాత తెగులు వచ్చింది, మొత్తం పంట మొత్తం నాశనం అయింది ఐగుప్తు అంతా, అయినా ఒప్పుకోలా. తర్వాత పొక్కులు, దద్దుర్లు వచ్చినాయి మనుషులందరికీ, అయినా పంపియలా. తర్వాత వడగండ్లు వచ్చి మొత్తం దేశాన్ని నాశనం చేస్తాయి, అయినా పంపియలా. తర్వాత మిడతలు వస్తాయి, మొత్తం నాశనం చేస్తాయి, అయినా పంపియలా. చీకటి కలుగజేస్తాడు, మొత్తం పగలెట్టుందో రాత్రి ఎట్టుందో పగలు కూడా, అయినా పంపియలా. చూడండి, మొత్తం ఎన్ని అద్భుతాలు చూడండి. పాము చేశారు, రక్తంగా మార్చాడు, కప్పలు రప్పించాడు, తర్వాత పేలు రప్పించాడు, ఈగలు రప్పించాడు, దద్దుర్లు, పొక్కులు రప్పించాడు, తర్వాత తెగులు రప్పించాడు, తర్వాత చీకటి రప్పించాడు, మిడతలు రప్పించాడు. ఇన్ని దాదాపు 10 చీకటి రప్పించాడు. ఇన్ని అద్భుతాలు చేసి దేశం మొత్తం అల్లాడిపోయింది, పంట నష్టమైంది, ఇండ్లల్లోకి కప్పలు, పేలు, దద్దుర్లు, పొక్కుర్లు, అంత దేశం మొత్తం అల్లాడిన
ఒక్కొక్క దాట సరే మీరు మాత్రం వెళ్ళండి అంటాడు. దూరం పోవద్దు, ఈ దేశంలో చేసుకోండి అంటాడు. తర్వాత ఏమో పురుషులే వెళ్ళండి అంటాడు. తర్వాత మీరు వెళ్ళండి, మీ పశువులను ఉంచుకోండి అంటాడు. ఇట్లా ఒక్కొక్క స్టెప్కి ఇన్ని అద్భుతాలు చేసినా విడుదల రాలేదు. చూసారా, దేశం కప్పలతో నిండింది, పేలతో నిండింది, మిడతలతో నిండింది, చీకటితో నిండింది, రక్తంగా మారింది, ఈగల గుంపులు వచ్చినాయి, పేల గుంపులు వచ్చినాయి. ఇన్ని జరిగిన విడుదల రాలేదంటే మనం ఆశ్చర్యపోవాలి. అందుకే ఈరోజు నేర్చుకుంటున్న విషయం అదే, విడుదల అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, కానీ ఫైనల్గా మాత్రం విడుదల ఉంది. వీళ్ళు వెళ్ళి మాట్లాడారు, బాధ ఎక్కువైంది, ఫలితం రాలేదు, అయినా దేవుడు విడిపిస్తా అన్నాడు. ఇన్ని అద్భుతాలు, 10 అద్భుతాలు ఇక్కడ జరిగినాయి, అయినా ఇంచి కూడా అతడు తగ్గలేదు. వెళ్ళండి అని చెప్పలేదు, మొత్తాన్ని వాళ్ళు కోరినట్టు పంపించడానికి ఒప్పుకోలేదు. ఎంతగా బంధించబడిన రోజు చూడండి వీళ్ళు ప్రజలు. అలాగే మన జీవితంలో కొన్ని బాధలు, కొన్ని కష్టాలు ఎంత చేసినా పోవండి, ఎన్ని అద్భుతాలు జరిగినా పోవు, ఎంత చేసుకున్నా పోవాయి. దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినా కూడా వాళ్ళకు విడుదల రాలేదు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని అంతగా వెంటనే విడుదల రావు, వెంటనే మారిపోవు, వెంటనే ఫ్రీ అవ్వము, వెంటనే మనకు విడుదల రాదు. ఇన్ని అద్భుతాలు చేసి దేశం మొత్తం అల్లాడిపోయినా కూడా పంపించలేదు. అందుకే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం అది. ఇవన్నీ దేవుడు చేసే విషయాలు. మనం అనుకున్నంతగా వెళ్ళామా, అడిగామా, పంపించారా, వచ్చారా అన్నంత ఈజీగా ఉండదు. దేవునిలో కూడా జీవితం, దేవుని నమ్ముకున్నామా, పరలోకం పోయామా, అంత ఈజీగా ఉండదు. భక్తి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది, చాలా ఇబ్బందుల గుండా వెళ్ళాల్సి వచ్చింది. మనం ఎంత చేసినా కూడా మనకు ఫలితం రాదు. ఎన్ని దేవుడు చేస్తున్నా మనం కోరుకున్న స్థితికి మనం రాలేము. ఇక్కడ 10 అద్భుతాలు జరిగినా వారు కోరుకున్న విడుదలకు రాలేదు. మరి దేవుడు వదిలేశాడా? మోషేకు నిరాశ వచ్చిందా? 10 అద్భుతాలు చేసినా ఇంతవరకు ఒప్పుకోలేదు ఈ మనిషి, వెళ్ళిపోదామని మోషే వెళ్ళిపోలా. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాంది, ఒక్క ప్రయత్నం చేస్తే వచ్చింది. అదే దేవుడు చేసింది. ఇన్ని అద్భుతాలు చేస్తే రాలేదు కదా, చివరిగా ఒకటి చేశాడు. అదేంటంటే ఐగుప్తులో ఉన్న రాజు దగ్గర నుంచి దాసుని దగ్గర వరకు ప్రతి ఇంట్లో ఫస్ట్ పుట్టిన వాడు చచ్చిపోతాడు. ప్రతి జంతువుల్లో ఫస్ట్ పుట్టింది చచ్చిపోద్ది. ఇదే ఫైనల్. మోషే ఇంక మాట్లాడే పని లేదు, వెళ్ళి చెప్పు ఫరోక్ అన్నాడు. అది మనకు 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. వెళ్ళాడు, చెప్పాడు, చేసుకోపోండి అన్నాడు. వీళ్ళకి మాత్రం ఒక సలహా చెప్పాడు, రక్తాన్ని చంపి దారుబందరాలకు పూసుకోండి, వాళ్ళందరినీ చంపేటప్పుడు అవి చూసి మీ కుటుంబాలను వదిలేస్తానని చెప్పాడు దేవుడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే దేవదూత వచ్చి ఐగుప్తులో ప్రతి ఇల్లండి, శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదంట. శవం లేని ఇల్లు ఒక్కట్లేదంట. ఇశ్రాయేల్లో మాత్రం ఎవరు చచ్చిపోలేదు. ఫరో రాజు దగ్గర నుంచి ఖైదీలో ఉన్న వాళ్ళ దగ్గరకు మొత్తం చనిపోయారు. అప్పుడు వాళ్ళు భయపడి ఇశ్రాయేల్ను వాళ్ళే బలవంతంగా పంపించేశారు, వెళ్ళిపోండి మా దేశంలో వద్దు అని. చూడండి, దేవుడు 10 అద్భుతాలు చేసినా రాని విడుదల తర్వాత ఒక్కటి చేశాడు, వాళ్ళే చేతులు పట్టుకొని మరీ పంపించేశాడు. వద్దు, వెళ్ళిపోండి, రాత్రే వెళ్ళిపోమన్నాడు. రాత్రికి రాత్రే వెళ్ళిపోమని చెప్తాడు. అదే మనకు 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ రాత్రి ఒక్క ఇల్లు కూడా చూడండి, శవం లేని ఒక్క ఇల్లు లేదంట. 12వ అధ్యాయం 30వ వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఒక్క ఇల్లైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టిందని. ఇప్పుడు దాకా అడిగితే చెప్పలేదుగా,
ఇప్పుడు ఫరోనే వాళ్ళని పిలిపించి, మోషేను అహరోను పిలిపించి, వెళ్ళిపోండి పోండి, మీ పశువుల్ని తీసుకోండి, నన్ను మాత్రం దీవించండి అయ్యా అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. చూడండి 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతునకు ప్రయాణం పోయిరి, పిల్లలుగాక కాల్బలం 6 లక్షల వీరులు. తర్వాత చూడండి 40వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. 430 సంవత్సరాల తర్వాత వాళ్ళకు విడుదల వచ్చింది. ఎన్నేళ్ళు బాధపడ్డారు? 430 సంవత్సరాలు. ఎన్ని అద్భుతాలు జరిగినాయి. అప్పుడు వాళ్ళే చేతులిచ్చి పంపించేశారు, వెళ్ళిపోండి, మా దేశంలో వద్దు అని. అందుకనే దేవుడు కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానిది ఒక్కటి చేస్తే అవుతుంది. ఆ ఒక్కటి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఫరో దగ్గర 10 అద్భుతాలు చేసినా కూడా ఆ వ్యక్తి ఒప్పుకోలా, పంపేలా. కానీ దేవుడు ఒక్కటి చేశాడు. ఒకరోజు దానికి వాళ్ళే చేతులు పట్టుకొని పంపించేశారు, వాళ్ళే పిలిపించి మరి పంపించారు. ఆ టైం వరకు మనం ఎదురు చూడాలి. ఇదంతటి ద్వారా నేర్చుకుంటుంది ఒకటే, దేవుడు మనల్ని విడిపిస్తాడు, కానీ విడుదలకు ముందు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్ గా మాత్రం విడిపించబడతాడు. అది ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, మనల్ని బాధించేది ఏదైనా కానీ ఒక్కరోజు విడుదల ఉంది. కొన్ని రోజులు కష్టపడాల్సి వచ్చింది, కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వచ్చింది, కొన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాదు. కొన్నిసార్లు ఫలితం చూస్తే నిరాశగా ఉంటది. కానీ ఫైనల్ గా మాత్రం ఏదో ఒక రోజు ఏదో ఒక్కటి చేసి మనకు విడిపిస్తాడు. ఒక్కదాని ద్వారా మనం బయటకు వస్తాం. అంతవరకు ఓపిక పట్టాలి, అంతవరకు సహించాలి, అంతవరకు తట్టుకోగలగాలి, అంతవరకు మనం ఉండాలి. మనం కోరుకున్న స్థితికి రావాలంటే ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఆ ఒక్కటి దేవుడు ఎప్పుడు చేస్తాడని ఎదురు చూడాలి. ఆ ఒక్క అవకాశాన్ని, ఒక్క ద్వారాన్ని, ఆ ఒక్క మార్గాన్ని ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూడాలి. ఆ ఒక్కటి ఏదో మన జీవితంలో జరిగేంత వరకు చూడాలి. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనతో చెప్తున్న మాటలు, వాళ్ళైతే బానిసత్వంతో మగ్గుతున్నారు, కష్టాలతో మగ్గుతున్నారు, పని చేయలేక మూలుగుతున్నారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేన్ని బట్టి అయితే బాధపడుతున్నామో, దేన్ని బట్టి అయితే మూలుగుతున్నామో, దేన్ని బట్టి అయితే కష్టమని ఫీల్ అవుతున్నామో, దేన్ని బట్టి ఏడుస్తున్నామో, దేవుడు దేని నుంచి మనల్ని విడిపించట్లేదు అని బాధపడుతున్నామో, ఏదైతే మనకు లేదని బాధపడుతున్నామో, ఏదైతే దేవుడు మనకి ఇవ్వట్లేదని బాధపడుతున్నామో, ఇస్తాడు. ఫైనల్ గా అయితే ఇస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అంతవరకు మనం కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది, అంతవరకు మనకు ఫలితం రాదు. కానీ దేవుని మాట స్థిరంగా ఉంది. అంతవరకు మనకు నిరాశ కలిగిద్ది, అంతవరకు మనకు బాధే కలిగిద్ది. కొన్నిసార్లు ఎన్ని చేసినా, 10 అద్భుతాలు చేసినా కూడా రాలా. అలాగే మనం ఎన్ని చేసినా కొన్నిసార్లు రాదు, ఎంత ప్రయత్నాలు చేసినా రాదు. మనం అనుకున్నట్టు ఉండదు జీవితం, మనం కోరుకున్నట్టు రాదు. కొన్ని బాధలు అంత ఈజీగా పోవు, కొన్ని శ్రమలు అంత ఈజీగా పోవు, కొన్ని నిందలు అంత ఈజీగా పోవు, కొన్ని అవమానాలు అంత ఈజీగా పోవు. మనం వదిలించుకోవడానికి ఎన్నో చేస్తాం, అయినా రాదు. అలాగని దేవుడు వదిలిపెట్టాడు. ఏదో ఒక్క రోజు ఉంది, ఆ రోజు అద్భుతాన్ని చేస్తాడు. ఏదో ఒక రోజు ఉంది, ఆ రోజు మనల్ని విడిపిస్తాడు. ఒక్క రాత్రిలోనే వాళ్ళకు విడుదల వచ్చినట్టుగానే ఆ ఒక్క క్షణము ఏ రోజు అవ్వచ్చో తెలియదు. మన జీవితం మారే క్షణం, మన ఇబ్బందులు మారే క్షణం, మన అవమానాలు మారే క్షణం, మన అనారోగ్యాలు మారే క్షణం, మన ఇబ్బందులు, శ్రమలు మారే క్షణం, మన బాధలు పోయే క్షణం. ఆ ఒక్కరోజు ఎప్పుడన్నా కావచ్చు. ఆ ఒక్క దాని ద్వారా వాళ్ళే పిలిపించి చేతులు పట్టుకొని మరి వెళ్ళిపోండి అని పంపించారు.
మాకు కష్టం చేయాల్సిన అవసరంలా, ఏడవాల్సిన అవసరంలా, మూలుగాల్సిన అవసరంలా, పని చేయాల్సిన అవసరంలా, వెళ్ళిపోయి ఫ్రీగా బ్రతకండి అని పంపించేశారు. మనకు కూడా ఫ్రీగా పంపించే ఒక రోజు ఉంది. మనకు విశ్రాంతినిచ్చే ఒక రోజు, ఆనందించే ఒక రోజు, సంతోషించే ఒక రోజు ఉంది. ఫైనల్ గా అయితే విడిపించాల్సిందే. అది ఈ లోకంలో అయినా కావచ్చు, పరలోకంలోనైనా కావచ్చు. కన్నీళ్ళ నుంచి విడుదల, శ్రమల నుంచి విడుదల, ఇబ్బందుల నుంచి విడుదల. ఏవైతే మనం బంధించబడి విడిపించుకోలేని స్థితిలో ఉన్నామో, ఎటు పోలేని స్థితిలో ఉన్నామో, దాని నుంచి కూడా విడుదల ఉంది. విడిపిస్తాడు దేవుడు. కొద్ది కష్టమైనా, అలా కనిపించకపోయినా విడిపిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ రోజు వరకు ఎదురు చూడాలి, ఆ రోజు వరకు వెయిట్ చేయాలి. ఎన్నో చేస్తాం కానీ ఫలితం రాదు. ఒక్కటి చేస్తే కొన్నిసార్లు ఒక జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క నిర్ణయం మార్చేస్తుంది, ఒక అనుభవం మార్చేస్తుంది, ఒక కార్యం మార్చేస్తుంది, ఒక వ్యక్తి మార్చేస్తాడు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాకిచ్చిన మాటల కొరకై వందనాలు ప్రభా. ఈ శరీరంతో ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంతో బంధించబడి ఉంటారు. ఏదో ఒక దానిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటారు. ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు ప్రభా. ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ వేధిస్తూనే ఉంటది. కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి వచ్చింది మేము విడిపించబడడానికి. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది మేము బయటికి రావడానికి. కొన్నిసార్లు ఎన్ని జరిగినా కూడా మాకు విడుదల రాదు, మేము అనుకున్న దానికి రాలేము. అయినా ఒకరోజు విడిపిస్తానన్నావు ప్రభా, ఒకరోజు నడిపిస్తానన్నావు దేవా. ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చినట్టే మా యొక్క స్థితిలో నుంచి బయటికి తీసుకొస్తావు. అంటే గొప్ప దేవుడు మాకున్నందుకై వందనాలు ప్రభా. వాక్యం విన్నవారు ఎవరైతే ఏ విషయాల్లో బంధించబడి బయటికి రాలేక బాధపడతా ఉన్నారో ప్రభా, వాటిలో విడుదల దయచేయండి, ఫ్రీ దయచేయండి, స్వతంత్రం దయచేయండి. ఆ బరువును తీసేయండి, ఆ కాడి తీసేయండి, బాధిస్తున్న పరిస్థితులను తీసేయండి, ఏడిపిస్తున్న పరిస్థితులను తీసేయండి, ఇబ్బంది పెడుతున్న పరిస్థితులను తీసివేయండి, మానసికంగా గురి చేస్తున్న పరిస్థితులను తీసివేయండి ప్రభా. ఆరోగ్యపరంగా గురి చేస్తున్న పరిస్థితులను తీసివేయండి. ఫైనల్ గా అయితే విడిపించండి నాయనా. నన్ను, వాక్యం విన్న వారిని విడిపించండి దేవా. ఆ ఒక్క రోజు కోసం ఎదురు చూస్తున్నాం దేవా. మా జీవితాల్లో విడుదల వచ్చి ఆ రోజు ఎప్పుడో తెలియదు. మేము పడుతున్న బాధకి, శ్రమకి విడుదల ఎప్పుడో మాకు తెలియదు దేవా. మా జీవితాలు మారే రోజు ఎప్పుడో మాకు తెలియదు దేవా. మా జీవితాలు బయటకు వచ్చే రోజు ఎప్పుడో మాకు తెలియదు దేవా. కానీ విడిపిస్తానన్నావు దేవా. నీ మాట మారదు దేవా. వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నా నీ మాట మారదు దేవా. నాలోను, వాక్యం విన్న వారిలోనూ మీ కార్యాలు మీరే చేయండి దేవా. ఇంతవరకు ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించినందుకే వందనాలు. వచ్చిన వారిని ప్రభా, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనుల్లో సహాయం చేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆత్మీయత దయచేయండి. వారమంతా బిడ్డలతో మీరు ఉండండి, బిడ్డల కుటుంబాలతో మీరు ఉండండి నాయనా. పిల్లలతో మీరు ఉండండి ప్రభా. ఎంతో మంది అయినా నీ సన్నిధిని అనుభవించలేని స్థితిలో ఉన్నారు ప్రభా. వారిని కూడా నైనా నీ సన్నిధికి తీసుకురండి ప్రభా. నేను ఎరగని వారు ఉన్నారు, వారిని కూడా మార్చండి. ఈరోజు సార్వత్రిక దేశంలో, ప్రపంచంలో ఉన్న సంఘాలు, సేవకులు, విశ్వాసులు అందరూ నిన్ను ఆరాధిస్తుండగా వారి ఆరాధన మీరు స్వీకరించండి. వారందరూ నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మీరు మహిమ పొందండి ప్రభా. ఇంకా ఎంతో మంది నీకు దూరంగా ఉన్న వారిని రక్షించుకోండి దేవా. కులాలను బట్టి, మతాలను బట్టి, వారున్న బలహీనతలను బట్టి నీ దగ్గరికి రాలేకపోతున్నారు. వారిని కూడా మీరు రక్షించుకోండి, నీ సన్నిధికి చేర్చండి. యవన బిడ్డలను, చదువుకుంటున్న వారిని ప్రభా, బీదలను, విధవరాలను, దిక్కులేని వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మందికి కష్టాల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఎన్నో కుటుంబాలు అల్లాడిపోతా ఉన్నాయి. వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అనారోగ్యాలతో, హాస్పిటల్లో, మంచాలతో, ఇంటి దగ్గర తమ పనులు కూడా చేసుకోలేని స్థితిలో బాధపడతా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి నాయనా, సహాయం చేయండి. మానసికంగా బాధపడే వారిని,
అయినా శ్రమలతో ఇబ్బంది పడే వాళ్ళని, అప్పులతో కష్టాలతో వేదనలు పడే వారిని జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి దేవా. ఒక టయాన్ని వారికి ఇవ్వండి ప్రభా. సంఘాన్ని పరిచర్యను ప్రభా ఈ చిత్తానుసారంగా తీసుకెళ్ళండి ప్రభా. ఇంకెంతమందికి మాటలు వెళ్ళాలో ప్రభా, ఎక్కడున్నా మీరే వారికి చేర్చండి దేవా. మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనందరం విడిపించబడ్డానికి దేవుడే సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. అందరికి వందనాలు.